హైదరాబాద్ ఖాళీ అవుతోంది. పల్లెలు కలకలలాడుతున్నాయి. కానీ ఆ పల్లెకు చేరేలోపు ప్రయాణికులు పడుతున్న కష్టాలు చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అది ఎంజీబీఎస్ కావచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, ఎక్కడ చూసినా జనసంద్రమే. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. సంక్రాంతి వచ్చిందంటే చాలు భాగ్యనగరం చిన్నబోతోంది. సుమారు 50 లక్షల మంది తమ సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. కానీ ఈ ప్రయాణం ఒక యుద్ధంలా మారింది. అటు రైళ్లు నెలల ముందే ఫుల్ అయిపోయాయి. ఇటు బస్సుల పరిస్థితి చూస్తే అదనపు బస్సులు వేసిన జనం రద్దీకి అవి ఏమాత్రం సరిపోవడం లేదు. ఇక టికెట్ రేట్ల విషయానికి వస్తే పండగ పూట ప్రైవేట్ ట్రావెలర్స్ దోపిడీ పతాక స్థాయికి చేరింది. రెగ్యులర్ ఛార్జీల కంటే 2-3 రేట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ బస్సుల్లోనూ రద్దీ మామూలుగా లేదు. సామాన్యుడు పండగ చేసుకోవాలా లేక ఈ టికెట్ రేట్లకు ఆస్తులు అమ్ముకోవాలా? కన్నవారిని చూసేందుకు పల్లె గాలి పీల్చేందుకు వెళ్తున్న ప్రయాణికులను ఇలా దోచుకోవడం ఎంతవరకు ధర్మం? మీరు కూడా ప్రయాణంలో ఉన్నారా? మీకు ఎదురైన ఇబ్బందులేంటి? కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన కొలుగురి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.